Hello guys, welcome to Movie Freaks. Guys, May month and June month is going to be rock the theaters. ఎందుకంటే coming with tomorrow, start with tomorrow re-release of Yemadonga and 23rd Varsham and followed by Kaleja. Kaleja recent గానే కన్ఫర్మ్ అయింది. సో సూపర్లీ ఎక్సైటెడ్ ఫర్ రీ-రిలీజ్ ఆఫ్ దీస్ త్రీ మూవీస్. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను ఫర్ సంధ్యా 4K మడివాల బెంగళూరు. ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ కూడా నడుస్తూ ఉంది. సో నేను కూడా ఈగర్లీ ఎగ్జైటెడ్ ఫర్ మూవీ. లైక్ ఎందుకంటే తారక్ గారి డ్యాన్స్, రాజమౌళి గారి డైరెక్షన్, ఎన్టీఆర్ గారి డైలాగ్స్. సో ఈగర్లీ ఎగ్జైటెడ్ ఫర్ ద యమదొంగ రిలీజ్ ఆన్ 18th యాజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారో అండ్ ఎలా ఉండబోతుందో. లైక్ టుమారో రేపు 5 o'clock ఎగ్జైటెడ్గా ఉన్నాను రేపటి గురించి. అండ్ కమింగ్ టు 23rd వచ్చేసి వర్షం రిలీజ్, ప్రభాస్ అండ్ త్రిష ఇన్ అండ్ యాజ్, డైరెక్టెడ్ బై శోభన్ గారు. ఈగర్లీ ఎగ్జైటెడ్ ఫర్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్. అల్టిమేట్, ఆల్ 6 songs ఆర్ ట్రూలీ అమేజింగ్. సో డాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా 23rd. ఇంకా టికెట్ బుకింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు, బట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బుకింగ్స్ టు ఓపెన్. అండ్ కమింగ్ టు కాలేజా, మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకంటే మహేష్ బాబు గారు వెయిటింగ్లో. మహేష్ బాబు గారు 3 years పడుతుంది సినిమా రావడానికి. సో రాజమౌళి ఎస్ఎస్ఎంబి అండ్ సో రాజమౌళి గారి మూవీ మహేష్ బాబు గారు రావడం కోసం లేట్ అవుతుందేమో, అందుకనే దించుతున్నారు. ఇంకోటి మెయిన్ 30కి కాలేజీ రావడానికి రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ కింగ్డమ్ పోస్ట్పోన్ అయింది డ్యూ టు ఐపీఎల్ వార్ వల్ల ఐపీఎల్ పోస్ట్పోన్ అవడము. ఐపీఎల్ పోస్ట్పోన్ అవడం ద్వారా సినిమా పోస్ట్పోన్ అయ్యి జూలై 4th వెళ్ళింది. సో ఈ మధ్యలో చాలా చేంజెస్ జరిగాయి, అందుకే కుల్ అప్డేట్స్ ఇద్దామని జరిగింది అనమాట. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కాలేజీ కూడా. ఎందుకంటే కాలేజీ చాలా మందికి రీచ్ అవ్వలేదు సినిమా ఆ టైంలో, బట్ ఇప్పటికి మాత్రం రీల్స్ కానీ, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ కానీ, మేనరిజం కానీ, త్రివిక్రమ్ పంచెస్ డైలాగ్ కానీ, మనీష్ శర్మ గారి సాంగ్స్ కానీ, సదాశివ సన్యాసి అనే సాంగ్ కానీ. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద కాలేజా మూవీ ఆన్ May 30 బికాస్ ఆఫ్ ద వార్ వల్ల రిలీజెస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనం లాస్ట్ వీక్లో కూడా చూసాము. బికాస్ ఆఫ్ స్టార్టెడ్ విత్ జగదేవ్ అతలోక సుందరి అండ్ దేశముద్రు. రెండు సూపర్గానే ఎంజాయ్ చేశారు. అండ్ సింగిల్ కూడా మూవీ రిలీజ్ అయింది. సో లైక్ టాలీవుడ్కి మే మంత్ మాత్రం చాలా ఊపిచ్చిందని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ సింగిల్ మూవీ అండ్ రిలీజ్ ఆఫ్ దేశముద్ర అండ్ జగదేవ్ అతలోక సుందరి. ఎందుకంటే చాలా మంది థియేటర్కి రావడమే మానేశారు అనేసి టాక్ నడుస్తూ ఉండే మనకి రీసెంట్గా లాస్ట్ మంత్లో. సో అదంతా పడపంచలు అయిపోయినాయి. విల్ కమ్ బ్యాక్ విత్ యమదొంగ, వర్షం అండ్ కలేజా. అండ్ మేజర్ వన్ మోర్ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు పోస్టర్ 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. లైక్ నిన్ననే ఏం రత్నం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారనమాట. సో సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు సీఎం పొజిషన్, డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి సినిమా రిలీజ్ అవ్వడం అనేది సెకండ్ యాక్టర్ అంట ఇండియాలోనే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు అండ్ June 12th. సో టికెట్స్ ఎప్పుడు బుక్ అయిపోతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూసి కంటెంట్ చూసి కొన్ని అమ్మేలు చూడనేది పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా సెట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద గబ్బర్ సింగ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి నేనేం చెప్తాను. సో అది అందరికీ తెలిసిందే. సో ఇంకా ఓవరాల్గా అయితే లైక్ రిలీజ్ చేసుకున్నంత క్రేజ్ నాకైతే ఎక్కువ అదే క్రేజ్. సో బికాస్ ఆఫ్ ఐపీఎల్ వల్ల ఇది మంచి జరిగింది అనుకుంటాను ఎందుకంటే మూవీ లవర్స్ కోసము. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద 3 movies అండ్ కమింగ్ నెక్స్ట్ చాలా మూవీస్ ఉన్నాయి. లైక్ కింగ్డమ్ తర్వాత కూలీ కానీ, లైక్ జైలర్ 2 కానీ. లైక్ ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు. జైలర్ 2 వాళ్ళు అయితే లైక్ బాలకృష్ణ గారు రావడం కానీ, అండ్ రీసెంట్లీ వాళ్ళు షారుఖ్ ఖాన్ కూడా అడిగారని టాక్, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ జైలర్ గోయింగ్ టు బి మ్యాసివ్ అండ్ కూలీ ట్రైలర్ టీజర్ కూడా ఆల్రెడీ ఫెంటాస్టిక్ ఉంది. అండ్ కమింగ్ టు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాము కన్నడలో కానీ. అండ్ రీసెంట్గా ఆంధ్ర కింగ్ తాలూకా కానీ ఉపేంద్ర గారు రావడము. లైక్ చాలా లైక్ ఎందుకంటే ఒక కన్నడ యాక్టర్ని పెట్టడం కూడా అది కూడా క్రేజ్ అండ్ పాన్ ఇండియా వెళ్ళడానికి రీజన్ అది ఉంటుంది. నెక్స్ట్ వేరే స్టేట్లలో కూడా మార్కెట్ రావడం కోసం. సో టాలీవుడ్ ఈజ్ అన్లిమిటెడ్. ఎందుకంటే లైక్ అక్కడ సినిమాలు చూసే వాళ్ళు ఎక్కువ, లైక్ సినిమా లవర్స్ ఎక్కువ, సో రీచ్ ఎక్కువ ఉంటుంది. సో దట్ అందరూ ఈ ఫార్ములా ఫాలో అవ్వాలని నేనైతే అనుకుంటున్నా. అండ్ థియేటర్ షుడ్ అలైవ్. ఎందుకంటే ఎప్పుడు ఓటీటీ అని కాకుండా థియేటర్స్ బాగుంటేనే లైక్ అందరం బాగుంటాము. లైక్ థియేటర్స్కి వెళ్తేనే కిక్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో గైస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద 3 రిలీజ్ మూవీ వ్లాగ్ అయితే చేస్తాము.
సో స్టే ట్యూన్ టు మూవీ ఫ్రీక్స్ అండ్ అలాగే లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్ కూడా ఇస్తాము. సో ఈగర్లీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో 23rd 30 జూలై 4th ఫర్ కింగ్డమ్ అండ్ June 12th ఫర్ హరిహర వీరమల్లు. గైస్ మీరేమనుకుంటున్నారో లైక్ ఈ 5 మూవీస్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, మీరు ఎంతమంది ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారో ఏమోదంగోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.